పర్లేదు అక్కడ పోసిన ఖచ్చితంగా బిడ్డలారా, ఈ బైబిల్ స్టడీలో ఇప్పటి వరకు మనము డ్యూట్రానమీ 5th చాప్టర్ వరకు మనము కొనసాగించాం. మరి దేవుని చిత్తం అయితే ఈరోజు 6వ అధ్యాయం మరి 7వ అధ్యాయంలో కూడా కొంత భాగాన్ని మనము కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో డ్యూట్రానమీ అంటే లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, అనగా డ్యూట్రోస్ అంటే ద్వితీయ, నోమోస్ అంటే లా, అనగా ధర్మశాస్త్రాన్ని తిరిగి రిపీట్ చేయడం, లేకపోతే రివైజ్ చేయడం, లేకపోతే రీక్యాప్ చేయడం అనేది భావం వస్తుంది. సో బుక్ ఆఫ్ ఎక్సోడస్ లో వారు ఒక నూతన ప్రజగా బయటికి వచ్చారు. సో ఆ నిర్గమముగా బయటికి వచ్చిన తర్వాత వారు ఒక నూతన ప్రదేశంలో, నూతన దేశంలో, నూతన ప్రజగా వారు ఏర్పాటు చేయబడినప్పుడు వారికి న్యూ కాన్స్టిట్యూషన్ ఇవ్వబడాలి. సో ఎక్సోడస్ ఈజ్ అ స్టోరీ, ఇంకో మాట చెప్పంటే హిస్టరీ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు అన్నది నిర్గమకాండంలో మనకు కనిపిస్తుంది. సో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వారికి ఏం చెప్పాడో ఆ విషయాలు క్లుప్తీకరించబడతాయి. సో నిర్గమముతోనే, అనగా దేవుడు ఆ ఐగుప్తు దాస్యం నుంచి వెలుపలికి తీసుకుని వచ్చి మరి అంతటితో మిమ్మల్ని విడిపించాను, ఈ అరణ్యంలో నడిపిస్తున్నాను, ఇదిగో ఆ దేశం అని చెప్పకుండా ఆ దేశంలో వారు ఎలా జీవించాలి, వారికి కావాల్సిన విధి విధానాలు ఏంటి, నియమావళి ఏంటి, ఇవన్నీ కూడా మనకు సంఖ్యాకాండంలో లేవి కాండంలో కూడా పొందుపరచబడ్డాయి. వాటన్నిటిని మళ్ళీ రీక్యాప్ చేస్తూ మరి ఈ వాక్య భాగంలో స్టోరీ రీటోల్డ్ ఎందుకు అన్నది కూడా నేను గతంలో చెప్పాను. ఎందుకంటే నిర్గమ కాండంలో ఐగుప్తులోంచి బయటికి వచ్చిన ఆ ప్రజలందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్. ఆ ప్రామిస్ ల్యాండ్ లో ప్రవేశించబోయేవారు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వారికి ఆ పితరుల చరిత్ర తిరిగి జ్ఞాపకం చేసి, దేవుడు మీ పితరుల జీవితాలు ఏ మేలు చేశాడో అవి జ్ఞాపకం చేసుకోండి, తద్వారా ఆ దేవుణ్ణి వెంబడించండి అని చెప్పే ప్రయత్నం ఈ ద్వితీయోపదేశ కాండంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం కూడా ద పీపుల్ ఆఫ్ న్యూ ఎక్సోడస్ ఈ వాక్య భాగాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు మనము కూడా నూతన నిర్గమ అనుభవాల్లో ఉన్నవారు. ఈ భావాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాత నిబంధనలో వారు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. వారు విడిపించబడ్డారు, నడిపించబడ్డారు. సో దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే క్రొత్త నిబంధన ప్రజగా మనము కూడా పాపం అనే దాస్యం నుంచి విడిపించబడ్డాం. సో ఇప్పుడు మనము సంఘ అనుభవాల మధ్య నడిపించబడుతున్నాం. ఎక్కడికంటే పరమ కానాను. సో ఆనాటి వారి చరిత్రకు ఈనాటి మన చరిత్రకు సామరూప్యత, పోలికలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వారికి ఏ రీతిగా ధర్మశాస్త్రము విధి విధానాలు ఇచ్చి వాటిని పాటించమని చెప్పారు, అదే రీతిగా మనకు కూడా కొత్త నిబంధనలో మరి యేసయ్య బోధలు కానీ లేకపోతే అపోస్తలుల బోధనల ద్వారా కానీ ఏ రీతిగా మనము జీవించాలో ఆ వాస్తవాలు కూడా మనకు తెలియచేయబడ్డాయి. సో కాబట్టి ఆనాడు వారికి చెప్పిన ఆ వాక్య భాగంలోని సారాంశాన్ని మనం నెమరు వేసుకుంటున్నప్పుడు మరి ఈనాడు మనకు చెప్పబడ్డ ఆ విధి విధానాలు కూడా మనం పోల్చి బేరించి వేసుకుంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా మన పట్ల తన కృపను కుమ్మరింప చేస్తున్నాడు ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది 6th చాప్టర్, 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి
నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతునట్టు మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటు వెలుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధించవలని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఒక కాంపౌండ్ స్టేట్మెంట్. ఈ మొదటి 2 వచనాలు ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా చాలా పెద్ద స్టేట్మెంట్ మనకు కనబడుతుంది. ఆ స్టేట్మెంట్ లో మొదటిది నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు అనగా జనరేషన్ టు జనరేషన్ తరతరాలుగా ఏం చేయాలంటే మొట్టమొదటిగా నీ దేవుడిని యెహోవాకు భయపడాలి అనే ఆ పదాన్ని అక్కడ వాడారు. సో ఇంగ్లీష్ భాషలో ఫియర్ అనే మాట ఉంది, తెలుగులో ఫియర్ అనే మాట వాడిన ప్రతి చోట కూడా చాలా చోట్ల భయభక్తులు అనే మాట కనబడుతుంది. ఇక భయము చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో చాలా అనుభవాల్లో మనకు భయం కలుగుతుంది. మధ్యరాత్రి ఒంటరిగా ఉన్నాం ఇంట్లో, కిచెన్ లో ఏదైనా పిల్లి కానీ ఏదన్నా కానీ ఒక వంట పాత్ర కింద పడేస్తుంది, వెంటనే భయపడిపోతాం కదండి. లేకపోతే గాలికి కిటికీ గట్టిగా కొట్టుకుంటే ఎవరో కిటికీ తట్టారేమో అనుకుంటే భయపడుతుంటాం. ఈ మధ్య మనకు కరోనా వచ్చింది, మన పక్కింట్లో కరోనా వచ్చిందంటే మనం ఇక్కడ భయపడతాం. సో అటువంటి భయాన్ని కాదు ఇక్కడ, అనగా ఏదో జరుగుతుంది, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు కోపపడతాడు, దేవుడు దండిస్తాడు అని శిక్షకు భయపడి దేవునికి భయపడ్డాక, శిక్షకు భయపడి దేవునికి భయపడ్డాక దేవుని పట్ల ఉండవలసిన ఆ భయము భక్తితో కూడిన భయం ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. మనము ఆ భక్తితో కూడిన ఆ భయము కలిగి ఉండాలంటే ఆ భయభక్తులు కలిగిన భయానికి ఆ గౌరవానికి లేకపోతే ఆ రెవరెన్స్ కి ఉండవలసింది అధికంగా ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే భయభక్తులు కలిగి ఉంటాం. ప్రేమ లేదనుకోండి ఒట్టి భయమే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఆఫీసెస్ లో మనం పని చేస్తున్నప్పుడు ఆ పని విషయంలో మనకు ఆ శ్రద్ధ ఉందనుకోండి, యజమాని మేనేజర్ అక్కడ ఉన్నా లేకున్నా కానీ ఆ పని చేస్తూనే ఉంటాం. అలా కాకుండా యజమాని పట్ల భయం మాత్రం ఉందనుకోండి, ఆయన ఉంటే పని చేస్తాం, లేకపోతే పని మానేస్తాం. కొన్నిసార్లు ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తాం, పని చేస్తున్నట్టుగా నటిస్తాం. సో అది భయానికి భయభక్తులకు ఉన్న డిఫరెన్స్. నేను చాలాసార్లు ఈ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటాను. టీచర్ ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఈ లోపల హెచ్ఎం పిలిచారు కానీ టీచరు ఆ క్లాస్ లీడర్ని పెట్టి చూస్తా ఉండని చెప్పేసి టీచర్ అట్లా బయటికి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ గోల మొదలు పెడతారు. మళ్ళీ ఎవరైనా టీచర్ వస్తుంది కానీ సైలెంట్ అయిపోతారు. సో అనగా భయం అది, కానీ భక్తి కాదు. టీచర్ ఒక మాట చెప్పి బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు నిశ్శబ్దంగా ఉండడం అనేది అది ఆ గౌరవం ఆ టీచర్ కానీ లేకపోతే క్రమశిక్షణ కానీ ఆ గౌరవం. సో దేవుడు ఇక్కడ కోరుకునేది ఏంటంటే నీవు నీ కుమారుడు మొట్టమొదట అనగా దేవుని ఆజ్ఞలు పాటించక ముందు ఆ ఆజ్ఞలు పాటించడానికి భయభక్తులు ఉండాలి, భక్తితో కూడిన భయం ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుని ప్రేమించినప్పుడే. ఆ తర్వాత చూడండి 5వ వచనం, అనగా మా ముందుకు వెళ్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం. 5వ వచనంలో ఇశ్రాయేలు వినుమను మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. నీ పూర్ణ బలముతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. అనగా ప్రేమిస్తున్నప్పుడే నీవు దేవుని ఆజ్ఞలు అనుసరించే అవకాశాలు ఉంటాయి. ప్రేమించకపోతే కేవలం భయపడి మాత్రమే చేస్తావు.
అది భక్తి అనిపించదు. ఒక మాటలో చెప్పాలంటే అది దొంగ భక్తిగా ఉంటుంది. దొంగ భక్తిగా ఉంటుంది. సో క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనము దేవుని పట్ల చూపాల్సింది భయభక్తులు, భయం కాదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు అండి, కరుణామయుడు. ఒకవేళ పొరపాటు చేసినా క్షమిస్తాడు. భయపెట్టే భూతం కాదు ఆయన. కాబట్టి భయాన్ని ప్రక్కన పెట్టి అనగా మనము తప్పు చేస్తే శిక్షిస్తాడు అని ఆ భయముతో కూడిన అనుసరణ కాకుండా భక్తితో దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు కొన్నిసార్లు పొరపాటు చేసిన ఆయన క్షమించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి నీవు, నీ కుమారుడు, నీ కుమారుడు నీ దేవుని యెహోవాకు మొదటగా భయపడాలి. రెండవది, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు, ఆజ్ఞలు నీ జీవిత దినములన్నిటి గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపులని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, కట్టడలు, విధులు ఇవే. చూడండి, అక్కడ చాలా పదాలు వాడతాడు. కట్టడలని మాట వాడతాడు, విధులు అనే మాట వాడతాడు, ధర్మము అనే మాట వాడతాడు, ఆజ్ఞలు అనే మాట వాడతాడు. అనగా అవి ఆజ్ఞలు మాత్రమే కాదు, విధి విధానాలు, ధర్మము, కట్టడలు అనగా నియమాలు. సో అనగా కాన్స్టిట్యూషన్ లో మనము ఎలా జీవించాలి అన్నదానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రభుత్వం కొన్ని విధి విధానాలు మనకు అనుగ్రహిస్తాయి. ప్రభుత్వ విధి విధానాలు మనం అనుసరించాలి. అదే రీతిగా మనము జీవోస్, గవర్నమెంట్ ఆర్డర్స్, ఆజ్ఞలు అనుసరించాలి. కట్టడలు, ఒక కంట్రోల్స్, అవి కూడా అనుసరించాలి. అదే రీతిగా దేవుని పట్ల కూడా మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు అంటే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా, ఎక్కడ ఏరు దాటి మీరు స్వాధీనపరచుకుందు అనే ఆ దేశమందు. సో స్పష్టంగా చెప్పబడడం అంటే ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ ఇప్పటి వరకు 40 సంవత్సరాలు మీరు జర్నీ చేశారు. ఇక ఆ ఏరు అనగా యోర్దాను దాటుతారు. ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి మీరు వెళ్తారు. దేవుడు నన్ను యోర్దాను దాటొద్దని చెప్పాడు. సో నేను ఇక్కడే ఆగిపోతున్నాను, మీరు వెళ్తారు. కాబట్టి మీరు ఆ దేవుని విధులను, ధర్మశాస్త్రాన్ని, కట్టడలు, న్యాయ విధులను వీటిని దాటిపోవద్దు. ఆ దేశంలో మీరు సుఖంగా, సంతోషంగా, క్షేమంగా ఉంటారు అని చెప్పే ఆ చివరి మాటలు. బహుశా దాదాపుగా వారు ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ముందుగా మోషే తన జీవితాన్ని ముగించక ముందు దాదాపు 4-5 వారాలు ఈ ద్వితీయోపదేశ కాండంలోని విషయాలు వారికి బోధిస్తూ ఉంటారు. చాలాసార్లు మన ఇండ్లలో కూడా పెద్దవాళ్ళు, పెద్ద వయసులో ఉన్న తల్లులు కానీ 70-80 ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకు ఇలా ఉండండమ్మా, అలా ఉండండమ్మా, ఇలా ప్రవర్తించండి, అలా ప్రవర్తించండి, గుడికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, ఇవి ఎక్కువగా చెప్తుంటారు పెద్దవాళ్ళు కూడా. ఎందుకంటే వారి జీవిత కాలంలో అనుభవించిన అనుభవ సాక్ష్యాలు మన జీవితానికి మాదిరికరంగా ఉండాలి, మనం కూడా అనుసరించాలి. మనకు కొన్నిసార్లు విసుగు అనిపిస్తుంది. పెద్దలు చెప్పిందే చెప్తా ఉంటాం, ఎప్పుడుదే చెప్తా ఉంటాం, ఇంకా వేరే పని లేదా అని చెప్పి పెద్దవాళ్ళ మీద మనం విసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎందుకు చెప్తారంటే మీరు ఆ స్వాధీనపరచుకునే ఆ దేశంలో దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. సో మన పేరెంట్స్ వెళ్తూ మనకి ఏమి ఇచ్చారు? ప్రాపర్టీస్ ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చారు కదా. సో ఆ ప్రాపర్టీస్ మనం ఎంజాయ్ చేయాలి, దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఆ ఇచ్చిన దేవుణ్ణి, మన పేరెంట్స్కి ఎవరు ఇచ్చారు? మన దేవుడు ఇచ్చాడు. వాళ్ళకంత ముందు లేవు కదండి. బహుశా వాళ్ళ పేరెంట్స్ కొంత ఇచ్చిండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మనకు కానీ, మన బిడ్డలకు కానీ దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాలు. కాబట్టి ఆ సూచనలు అక్కడ తెలియచేస్తూ ఇట్ వాజ్ మొదటి 3 వచనాలు 6వ అధ్యాయంలో it was something like a invitation to the people of God
టు ఫాలో డివైన్ ఇన్స్ట్రక్షన్స్. దేవుని నియమావళిని పాటించడానికి ఒక ఆహ్వాన పలుకులు ఇక్కడ మనకు మొదటి 3 వచనాల్లో మనకు అక్కడ కనిపిస్తాయి. 4వ వచనం చూస్తే ఇశ్రాయేలు వినుము, లిజన్ అనే మాట ఇక్కడ వాడతారు. అనగా ఈ వినుము అనే ఈ మాట ఎందుకు వాడబడిందంటే అప్పట్లో లిఖిత పూర్వకమైన ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేవు మనం కదండి. మరి మోషే చెప్తున్నప్పుడు ఎవరైనా పెన్ను పేపర్ పెట్టుకొని రాశారా? ఆనాడు ఈనాడు ఉన్నటువంటి కాగితాలు కానీ రాయడానికి వ్రాతప్రతులు కానీ ఉన్నాయా? ఈవెన్ ఆ 10 కమాండ్మెంట్స్ కూడా రాతి మీద చెక్కబడింది. దేవుడు తన వేలుతో రాతి మీద చెక్కుతాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అంతా మనము రాసి ఉంచాలంటే ఎన్ని రాళ్ళు అవుతాయి? అన్ని రాళ్ళు వాళ్ళు మోసుకొని పోగలరా? కష్టం కదా. కాబట్టి వినుము అనే ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలు జనాంగములు వారు ప్రతి ఆజ్ఞను కంఠస్థం చేయాలి. 2 వారు తప్పనిసరిగా కంఠస్థం చేయాలి. ఎందుకంటే వారి వంశావళిని తప్పనిసరిగా కంఠస్థం చేయాలి. వారు ఎవరి పిల్లలు, వారి పిల్లలు ఎవరో, వారి పిల్లలు ఎవరో, వారి పిల్లలు. అందుకే కొత్త నిబంధనలో జీనియాలజీ పెట్టినప్పుడు అబ్రహాం ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనను. మన జ్ఞాపకం ఉందంటే ఒక 4-5 తరాలు కనుక మన తాత ముత్తాతల పేర్లు మన జ్ఞాపకాలు ఉన్నాయి లేవు. కానీ ఇశ్రాయేలు మాత్రం మరి లూకా సువార్త అయితే ఆదాము కాడి నుంచి వంశావళి వస్తుంది. యేసుక్రీస్తు నుంచి వెనక్కి ఆదాం వరకు తీసుకెళ్ళిపోతారు లూకా సువార్త. మత్తయి సువార్త అయితే అబ్రహాము దగ్గర నుంచి యేసే వరకు వస్తుంది. సో ఈ పేర్లు ఈ క్రమమంతా వచ్చిందంటే వాళ్లకు ఈ కంఠస్థము చేసే ఈ అలవాటు, ఆ ట్రెడిషన్ అనేది ఇశ్రాయేలుకు ఉంది. కేవలం వంశావళి మాత్రమే కాకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని అది లిఖిత పూర్వకముగా అది రాకముందు, భాష లిపి వారికి రాకముందు ఆ ఇశ్రాయేలు జనాంగము ఈ ధర్మశాస్త్రాన్ని కంఠస్థము చేయాలి. కంఠస్థము చేయడం అనేది వారికి నేర్పించిన పని. కాబట్టి ఈ కంఠస్థం చేయాలంటే 3వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. ఇంకో మాట చెప్పంటే ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించాలి, ఆ తర్వాత అనుకరించాలి కూడా. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రము మన జీవిత ప్రాక్టికల్ లైఫ్ లో భాగం అవుతుందో ఇమ్మీడియట్ గా మనము వేరే కంఠస్థం చేయనక్కర్లేదు. మన చిన్న బిడ్డలకు పుట్టిన వెంటనే కొన్ని చెప్తాం, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు అని. మనం చెప్పినవన్నీ కూడా వాళ్ళకు రాసివ్వము. ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనం చెప్తాం, వాళ్ళు వింటారు, విని అనుసరిస్తారు, అనుకరిస్తారు. అలా కాకుండా పుట్టిన వెంటనే ఇదిగో పెన్ను తీసుకుని ఇలా రాయాలి, ఈ టైంకి నువ్వు బడికి వెళ్ళాలి, బడిలో ఇలా ఉండాలని చెప్పి మనం ఏదైనా కాగితం మీద వాళ్ళకి రాసి లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డు నాట్స్ అని చెప్తామా? ఇవి చేయాలి, ఇవి చేయకూడదని కాగితం మీద రాసిస్తామా? సో వాళ్ళ హృదయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదు అన్నది విధి విధానాలు స్టాంప్ అయిపోతాయి. పొద్దున్నే రాగానే, ఇంటి నుంచి రాగానే వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళాలి, కాళ్ళు చేతులు మొహాలు కడుక్కోవాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, వచ్చిన తర్వాత టిఫిన్ చేయాలి, ఆ తర్వాత వారు కూర్చొని పుస్తకాలు తీసుకొని హోంవర్క్ చేయాలి, ఆ తర్వాత సాయంకాలము పడకకు వెళ్ళక ముందు ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూర్చోవాలి. ఇవన్నీ కూడా బై ప్రాక్టీస్ వారి జీవితంలో ఇంప్లిమెంట్ అవుతాయి. ఆ ప్రాక్టీస్ లేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా కానీ అవి అనుసరించవు. కేవలము వినటం మాత్రమే వారి జీవితాల్లో ఆ ఆజ్ఞలు అనుసరించడం అనేది జరగదు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ లిజనింగ్ బట్ కీపింగ్ ఇన్ ప్రాక్టీస్. వారి ఆలోచనలు కానీ వారి సాంప్రదాయాలు కానీ విని అనుసరించాలి అనే ఆ పదాన్ని వాడుతూ
సో ఇశ్రాయేలు వినుము అంటూ నీ దేవుడని యెహోవా అద్వితీయుడన యెహోవా. ఇక్కడ దేవుని గురించి పరిచయం చేస్తూ అద్వితీయుడన యెహోవా అనే పదాన్ని వాడుతూ నీ దేవుడని యెహోవా అనే ఆ మాట వాడారు. యెహోవా అనే ఆ పదము మరి ఆ రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, హీబ్రూ భాషకు ఓవెల్స్ ఓన్లీ కాన్సనెంట్స్ ఉంటాయి. సో YHWH సో దాన్ని యావేగా జెహోవాగా ప్రొనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. అది దేవుని సర్వోన్నత నామముగా, ఉన్నవాడు అనువాడు అనే నామముగా యెహోవా అనే నామాన్ని అక్కడ ఉపయోగించారు. అనగా దేవుని నామాన్ని అక్కడ పరిచయం చేయబడుతుంది. అలాగే ఆ యెహోవా ఎవరంటే అద్వితీయుడైన యెహోవా, దేవుడని యెహోవా. దేవుడని యెహోవా, ఆ దేవుడు అనే మాట కూడా హిబ్రూ భాష EL అనే ఆ పదాన్ని వాడతారు. ఎల్ నుంచి ఎలోహీం అనే పదం వచ్చింది. ఎలోహీం అనే పదం వచ్చింది. సో ఎల్ అంటే సింగులర్, ఎలోహీం అంటే మాస్కులైన్ ప్లూరల్. మాస్కులైన్ ప్లూరల్. సో ప్లూరల్ అన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు అవుతుందా, దేవుళ్ళు అవుతారా? దేవుడా దేవుళ్ళ కదా, ప్లూరల్. కానీ ఆది కాండం నుంచి మనం గమనించుకుంటూ పోతుంటే దేవుడు చాలా సందర్భాల్లో త్రిత్వ సిద్ధాంతాన్ని, మేము అనే ఆ మాటలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒకసారి ఒక 2 రెఫరెన్స్ నేను చూపిస్తాను. ఎలోహిం అనే పదాన్ని ఎందుకు వాడారు అనే దానికి ఆది కాండంలో 26 మొదటి అధ్యాయం 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. సరగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క భావన మరి ఆది కాండం ప్రారంభంలోనే, సృష్టి క్రమంలోనే కనబడుతుంది. ఇంకొక రెఫరెన్స్ నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఎనిమిదవ వచనం చూడండి. యెషయా పిలుపులో 6:8. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. మా నిమిత్తం అంటే ప్లూరలా సింగులరా? నేను ఎవని పంపించదను సింగులర్ అక్కడ, మా నిమిత్తము ప్లూరల్ అక్కడ. కాబట్టి ట్రినిటేరియన్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా. కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. క్రొత్త నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్యను సేవిస్తూ ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అన్నప్పుడు ఈ ఆజ్ఞ రిపీట్ చేయబడుతుంది. లూకా సువార్త 10, 26, 27లో నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. దాంతో పాటుగా 2వ ఆజ్ఞ కూడా అక్కడ లేవికాండం 19:34లో పొందుపరచబడిన నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలను. ప్రేమించను. ఈ 2 లోకా సువార్తలో మనకు స్పష్టంగా చూపించబడతాయి. సో ఈ మాటలు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇందాక నేను చెప్పాను, భయభక్తులు కలిగి ఉండాలంటే ఆ భయభక్తులు భయముతో కాదు, ప్రేమతో ఉన్నప్పుడే భయము, భక్తి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి మనం పనులు చెప్తుంటాం. పనులు చెప్తున్నప్పుడు
చాలా భయాన్ని కనిపిస్తుంటారు. ఆ భయముతో ఏం చెప్పాము కూడా మర్చిపోతారు. అలాంటి పని చేయమన్నప్పుడు ఆ భయం ఉంటుంది కాబట్టి ఆ భయంతో ఏం చేస్తారంటే ఆ పని శ్రద్ధగా ఆలకించరు. భయం మాత్రమే ఆక్యుపై చేసి ఉంటుంది కాబట్టి సగం పని మాత్రమే చేస్తారు. అలా కాకుండా ప్రేమతో అనుకోండి. సో అప్పుడు ప్రేమ ప్లేస్ లో భయం ఉండదు కాబట్టి ఆ ఆ బాధ్యత పట్ల ఆ శ్రద్ధ ఉంటుంది. నీ విధి లేకపోతే నీ ధర్మాన్ని లేకపోతే నీ ఉద్యోగాన్ని నీవు ప్రేమిస్తావు కాబట్టి ఆ ప్రేమతో బలవంతపరచబడకుండా నీవు చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఎనీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గాడ్ మస్ట్ బి డన్ విత్ లవ్. ప్రేమ లేకుండా నేను భయభక్తులు కలిగి ఉన్నాను అంటే అది భయభక్తులు కాదు, ఒకటి భయం మాత్రమే. దేవుడు నాకు సంఘంలో ఒక బాధ్యత అనుగ్రహించాడు. సో ఆ బాధ్యతను నేను ప్రేమించినట్లయితే సో ఆ ప్రేమను బట్టి నాకు శ్రద్ధ కలుగుతుంది. అలా కాకుండా పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, రాకపోతే ఏమని అనుకుంటారేమో, చేయకపోతే ఏమని అనుకుంటారేమో అని అది భయంతో కూడింది. అక్కడ పాస్టర్ గారు ఉన్నా లేకున్నా కానీ ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉంటాడు. మనం ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం కదా. కాబట్టి దేవుని పట్ల మనం భయము కన్నా భక్తి ఉండాలి. ఆ భక్తి ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. సో దేవుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, పొరుగువాడిని కూడా ప్రేమించాలి. సో ఈ మాట చెప్తూ ఇశ్రాయేలు వినుము అంటూ 6వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని చేతి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవాలి. నీ ఇంటి ద్వారబంధుల మీదను నీ గౌల మీదను వాటిని వ్రాయవలను అనే దేవుని ధర్మశాస్త్రము లేకపోతే విధి విధానాలు, ఆజ్ఞలు ఎలా అనుసరించాలో అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తూ మొదట వినాలి. అలాగే విన్నది అనుసరించడానికి నీవు ప్రేమించాలి దేవుణ్ణి. ప్రేమ లేకుంటే నువ్వు అనుసరించలేవు. అట్ ద సేమ్ టైం ఈ ఆజ్ఞలు ఎక్కడ ఉండాలంటే మొదట నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. ఆ తర్వాత నీ కుమారులకు అభ్యసింప చేయాలి. నాలో లేని భక్తి కానీ, శ్రద్ధ కానీ, ప్రేమ కానీ మన బిడ్డలకు మనము నేర్పించగలమా? నాలో దేవుని పట్ల భయము లేకపోతే, భయభక్తులు లేకపోతే నా బిడ్డలను భయభక్తులు కలిగి ఉండమని చెప్పగలమా? నేను ఆలయానికి రాకుండా నా బిడ్డలను బైబిల్ పట్టుకుని సండే స్కూల్కి వెళ్ళండి, యూత్కి వెళ్ళండి అని చెప్పగలమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి సూచన ఏంటంటే దేవుని ధర్మశాస్త్రము, విధి విధానాలు, ఆజ్ఞలు మొదటిగా నీ హృదయములో ఉండాలి. యు మస్ట్ కీప్ ద లా ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ప్రథమ స్థానము దేవుని ధర్మశాస్త్రాన్ని అందించాలి. అలాగే నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. అభ్యాసం అంటే ఏంటండి? ప్రాక్టీస్ చేయించాలి. సో చిన్నప్పుడు బిడ్డలకు ఆలు ఈలు లేకపోతే ఏబిసిడు దిద్దిస్తాం, అభ్యాసం చేపిస్తాం. ఏబిసిడి ఎలా రాయాలో వాళ్ళు పర్ఫెక్ట్ గా రాసేంత వరకు కూడా వారికి అభ్యాసం చేస్తాం. అలాగే వీళ్ళు కూడా వారు సొంతగా రాసేంత వరకు అభ్యాసం చేస్తారు. రాయమని చెప్పి పక్కకు పోమా, వారు సరిగా రాశారా లేదా అని చెప్పి మళ్ళీ మనం పరీక్షిస్తాం. తప్పు రాస్తే ఏం చేస్తాం? మళ్ళీ చెరగొచ్చి మళ్ళీ రాయమంటాం. అందుకే బాల్య దశలో వాళ్ళకి పలకలు ఇస్తాం. ఈనాడు మరి స్లేట్స్ ఇస్తున్నారు కదా తిరిగి స్కూల్స్ లో. మరి ఆనాడు పలకలు ఇచ్చేవాడు. ఎందుకంటే పలకైతే తుడిపేసి మళ్ళీ రాయచ్చు, తుడిపేసి మళ్ళీ రాయచ్చు.
కొని అన్నం వేసుకొని పెరుగుకోవడం. సో కాబట్టి మొదట నీ హృదయంలో ఉంచుకోవాలి, ఆ తర్వాత వాటిని అభ్యసింప చేయాలి. పర్వాలేదు నాకు చాలు. ఒక నిమిషం, మహిమ వైపు మాట్లాడుతున్నట్టుంది, కొద్దిగా ఆపేస్తాను. ఓకే, సారీ. సో నీ హృదయంలో ఉండాలి, అభ్యసింప చేయాలి, అనగా యు నీడ్ టు టీచ్ దెమ్. అలాగే తర్వాత నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. నాట్ ఓన్లీ టీచింగ్ బట్ ఆల్సో టాకింగ్. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనము బిడ్డలకు నేర్పిస్తున్నప్పుడు కొన్ని అంశాలు కేవలము వారికి అభ్యాసం చేసినంత మాత్రాన వారికి రావు. మన వ్యక్తిగతంగా వారికి కొన్ని అంటే మోడల్స్ చూపిస్తారు కదండి. మోడల్స్ చూపించి ఇవన్నీ 4, ఇవన్నీ ఇవి 3, ఇవి 2, ఇలాగ మనము వారికి ఏం చేస్తుంటే ప్రాక్టికల్ గా వారితో సంభాషించి చూపించి ఆ మోడల్స్ చూపించి వారికి చెబుతూ ఉంటాం. కాబట్టి నాట్ ఓన్లీ టీచింగ్ బట్ ఆల్సో టాకింగ్. దేవుని భయభక్తుల గురించి కూడా, దేవుని ఆజ్ఞల గురించి కూడా వాళ్ళతో మాట్లాడాలి. అయ్యా ఇది తప్పురా, ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలి, బైబిల్ ఎలా చెప్తుంది, బైబిల్ ప్రకారం ఇలా చెప్పాలి, దేవుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి వారితో మాట్లాడాలి. అదే రీతిగా మూడవది, సూచనగా వారి చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధుల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. మనకు అనగా మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇవి మనకు ఈ 3 విషయాలు అర్థం కావు. కానీ ఇస్రాయేల్ వాళ్ళ ట్రెడిషన్స్ లో వాళ్ళకి ఇక్కడ చేతికి ఒక బిళ్ళ ఉంటుంది. ఆ బిళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలెక్టర్ ఆఫీస్ లో బంట్రోత్కి ఇక్కడ బిల్ ఉంటుంది చూసారా, ఇత్తడి బిల్ల ఉంటుంది. అటువంటి బిల్ల వీళ్ళు ఇక్కడ మనకు కంకణంలా కట్టుకుంటారు వాళ్ళకి. అదే రీతిగా వారికి టర్బన్ వేసుకున్నప్పుడు ఇక్కడ వాడు ఒక చిన్న మూటలాగా ఉంటుంది ఇస్రాయేల్కి. వాళ్ళకి మన దగ్గర తాడుతో కట్టుకుంటారు, నల్లటి తాడుతోని కట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక ముడి ఉంటుంది. ఆ ముడి లోపల దేవుని వాక్యం ఉంటాయట. నేను పరీక్షించలేదు కానీ కొంతమంది చెప్పిన పండితులు చెప్పిన భావన. సో వేరెవర్ దే గో, వాట్ ఎవర్ దే డూ, దేవుని విధి విధానాలు వారి ఎదురుగా ఉండాలి, వారికి కనబడుతుండాలి. వెదర్ దే టీచ్ ఆర్ టాక్ ఆర్ బైండ్ ఆర్ కీప్ ఆర్ ఇన్ రైటింగ్. ఇంటి గౌనుల మీద రాయాలి. మన ఇళ్ళలో కూడా ఈ దేవుని వాక్య ప్లాంక్స్ పెడతాం కదండి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదము, లేకపోతే దేవుడిని యెహోవాని దీవించను గాక, క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, ఇలా కొన్ని వాక్యాలు మన ఇళ్ళలో పెడుతూ ఉంటాం. గతంలో ఫోటోలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫోటోలు మనం పెట్టడం చాలా మంది మానేశారు. ఎందుకంటే ఆ ఫోటోలు కొంతమంది యాక్టర్స్ ఫోటోస్, అవి యేసయ్య నిజ ఫోటోస్ కాదు. కాబట్టి మనం క్రిస్టియన్ హౌస్ అని చెప్పడానికి సింబల్స్ గా దేవుని వాక్యాలు పెడుతుంటాం, లేకపోతే ప్రేయింగ్ హ్యాండ్స్ లాంటివి కొన్ని సింబల్స్ మనము ప్రేయింగ్ హ్యాండ్స్ కానీ లేకపోతే డో ఆకారం కానీ కొన్ని పెడుతూ ఉంటాం. ఆ రీతిగా వాటి మీద దేవుని వాక్యం రాస్తాం. సో ఆ రీతిగా మరి వాక్యం అనగా ఎటు వెళ్ళినా కానీ దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని విధి విధానాలు వారికి కనబడుతూ ఉండాలి, వినపడుతూ ఉండాలి, అనుసరిస్తూ ఉండాలి. వాటి నుంచి వారు తప్పిపోవడానికి వీలు లేదు అనే విషయాన్ని ఈ 9 వచనాల్లో మనకు చెప్తాడు. అలాగే 10వ వచనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
దాసుల గృహమైన ఐగుప్తుల నుంచి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. సో ఇక్కడ వాట్ దే వర్ గోయింగ్ టు గెట్, ఆ నది దాటిన తర్వాత వారు ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మరి అప్పటికే కనాన్లో ఉన్న వారందరినీ కూడా వెలుపలికి వెళ్ళగొట్టినప్పుడు వారు నిర్మించిన గృహాలు వీరి గృహాలు అవుతాయి. వారు నాటిన ద్రాక్ష ఒలివ తోటలు వీళ్ళ తోటలు అవుతాయి. వారు త్రవ్విన బావుల నీరు వీరికి నీరుగా మారబడుతుంది. అనగా ప్రిపేర్డ్ ప్లేస్. అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పొలము దున్ని నాటు వేసి పంట వచ్చేంతకు వెయిట్ చేయడం కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కష్టపడడం కానీ ఇవేమి లేకుండా ఒక ప్రామిస్ ల్యాండ్ లోనికి నడిపిస్తా తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు నడిపించాడు. సో ఏరు దాటిన తర్వాత అనగా సిద్ధపరచిన విందు లాంటిది, ఒక విధంగా చెప్పాలంటే భోజనం వారికి సిద్ధపరిచిన రీతిగా మరి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫర్ దెమ్. సో ఈ 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో వారు పడిన కష్టాన్ని శ్రమను వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎప్పుడైతే నది దాటారో ఇమీడియట్ గా వారికి ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది, ఒక ఇల్లు వస్తుంది, ఒక వాకిలు వస్తుంది, ఒక బావి ఉంటుంది, మరి ద్రాక్ష ఒలివ తోటలు కనబడతాయి. మరి వీటన్నిటిలో మరి వాళ్ళు చేరిన తర్వాత మరి నిన్ను ఐగుప్తు దాస్యం నుంచి వెలుపలికి నడిపించిన నీ దేవుడిని యెహోవాను మరిచిపోతావేమో, జాగ్రత్త పడాలి, జాగ్రత్త జాగ్రత్త అనే మాటలు మనకు కనబడుతున్నాయి. చాలాసార్లు మరి ఆనాటి వారి జీవిత అనుభవాల్లో మరి ఈనాటి మన జీవిత అనుభవాల్లో కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయిని బట్టి మరి ఆ స్థాయిని మనకు అనుగ్రహించిన ఆ దేవుణ్ణి విస్మరించి అనుభవాలు మరి చాలా సందర్భాల్లో చాలా మంది జీవితాల్లో చాలా కుటుంబాల్లో కూడా కనబడుతుంది. మనకి ఏమీ లేనప్పుడు గాడ్ వాజ్ అవర్ అల్టిమేట్ ప్రయారిటీ. ఎందుకంటే ప్రతి కష్టం వచ్చినా, ప్రతి శ్రమ వచ్చినా, ప్రతి ఇబ్బంది వచ్చినా దేవుడే దిక్కు, దేవుడు తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకి. గాడ్ వాజ్ అవర్ అల్టిమేట్. సో దేవునికి అనగా భయభక్తులు కలిగి ఈనాడు మన ఆలయాల్లో కూడా చూడండి, మన ఈవెన్ ఎక్లేషియా ఎగ్జాంపుల్ గా నేను తీసుకున్నప్పటికీ కూడా మరి శుక్రవార కార్యక్రమాలు కానీ, మంగళవారం క్రీడ కార్యక్రమాలకు కానీ, ఆదివారం కార్యక్రమాలకు కానీ, ఏ కార్యక్రమానికి కానీ అందరికన్నా ముందు మొదటిగా క్రమం తప్పకుండా వస్తున్న వారు ఎవరంటే వారికి ఎటువంటి సొంత ప్రయాణాల సౌకర్యాలు లేని వాళ్ళు వస్తున్నారు. సమ్ పీపుల్ ఈవెన్ దే కెనాట్ అఫోర్డ్ ఆటో హైర్ చేసే ఆర్థిక స్తోమత కూడా వారికి ఉండదు. చర్చ్ అయిపోయిన వెంటనే రోడ్డు మీద నిలబడతారు, ఆ ఎండలో నిలబడతారు. కొన్నిసార్లు సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడేదో ఆటో తీసుకుని వెళ్తూ ఉంటారు. సో కొన్నిసార్లు అన్ని ఉంటాయి, కార్లు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, కంఫర్ట్ గా వస్తాం. కానీ మనం ఎప్పుడు వస్తామంటే 11 o'clock వస్తాం. సో అన్ని కార్యక్రమాలకు వస్తామంటే ఆదివారం వస్తేనే అదే ఎక్కువ, ఆదివారం ఆరాధనకు వస్తే అదే ఎక్కువ. మిగతా విజ్ఞాపన ప్రార్థనలు కానీ, ఏ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా మనకు ఎక్స్ట్రా లగేజ్. చాలా మంది విషయాల్లో అనగా లేమిలో దేవుని పట్ల మనము చూపిన భక్తి శ్రద్ధలు, కలిమిలో ఆ భక్తి శ్రద్ధ అనేది లోపించిన సాక్ష్యాలు మన జీవితాల్లో చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. అందుకే ఇక్కడ నీకు అన్ని ఇస్తున్నాను, నీకు ఇల్లు ఇస్తున్నాను, నీకు నీరు ఇస్తున్నాను, నీకు పంటలు ఇస్తున్నాను, నీకు భోజనం ఇస్తున్నాను, సమస్తాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా మర్చిపోతావేమో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఐగుప్తులో దాస్యములో ఉన్నావు. నీకు అక్కడ కడుపు నిండా భోజనం ఉందా? లేదు. ఉండటానికి ఇల్లుందా? లేదు. సొంత నీరుందా? లేదు. నీ యజమాని ఏదైనా దయదలిచి కొంత పడవేస్తే దానితో నీవు నీ కుటుంబము తృప్తిపరచుకోవాలి. అటువంటి అనుభవాల్లో నుంచి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఒక ప్రసంగికుడు ఈ వాక్య భాగాన్ని గురించి మాట్లాడుతూ ఈజ్ అన్ అమెరికన్. అతను మాట్లాడుతూ అమెరికన్ కాంటెక్స్ట్ లో
ఈ వాక్య భాగాన్ని తాను అనుకుంటూ ది అమెరికా ఈజ్ అ ప్రాస్పరస్ ల్యాండ్. ప్రాస్పరిటీకి పెట్టిన పేరు మరి అమెరికా. సో అల్టిమేట్లీ ప్రాస్పరిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రైడ్ ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నేను నాది అనే భావన ఉంటుంది, నా స్వార్జితము నా కష్టార్జితము నాది అనే ఆ భావన కనబడుతుంది. ఆ భావనలో నాకు ఇవి అనుగ్రహించిన ఆ దేవుడు జ్ఞాపకము రాడు. He was comparing the present American context అని కంపేర్ చేస్తున్నాడు. I think we are no way different to them. ఒక విధంగా చెప్పాలంటే సో ప్రాస్పరిటీ followed by the pride and pride తర్వాత పొసెసివిటీ ఉంటుంది. నేను, నా స్వార్థం, నాకు, నా సుఖం, నా సంతోషం, ఆ పొసెసివ్ నేచర్ వచ్చేస్తుంది. కాబట్టి దేవునికి ప్రయారిటీ ఇవ్వడానికి బదులుగా నేను, నాకు, నా బాధ్యతలు, నా కుటుంబం, ఇంట్లో ఏ ఒక్కరికి బాగలేకపోతే కుటుంబంతో రారు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా మొత్తం మానేస్తారు. ఎండ ఎక్కువగా ఉంటే రారు, చలి ఎక్కువగా ఉంటే రారు, వర్షం మేఘాలు ఉంటే వర్షం. సో ప్రతి సీజన్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? సీజన్స్ ఆయా కాలాల్లో ఆయా సీజన్స్ లో మనకు కావాల్సిన ఆహారం పంటలు పండడానికి సీజన్స్ ఇచ్చాడు. కానీ ఆ సీజన్స్ అన్ని కూడా మనకి అనుగ్రహించిన ఆ దేవుని దగ్గర రావడానికి ప్రతి సీజన్ మనకు ఒక రీజన్, ప్రతి సీజన్ కూడా ఒక రీజన్. సో ప్రాస్పరిటీ, ప్రైడ్ అండ్ పొసెసివిటీ. సో తర్వాత ఫాలోడ్ బై మనం ఆ తర్వాత మనం గమనిస్తే పర్వర్షన్. దేవుని నుంచి పక్కకు తప్పిపోవడం కానీ మన జీవితాల్లో కొన్ని విగ్రహాలు తయారవుతాయి. సో నిన్న సండే యూత్ జరిగింది. యూత్ కి చాలా సంఖ్య తక్కువగా వచ్చింది. సో ఏంటి వేళ చాలా తక్కువ మంది వచ్చారు అని అంటే అక్కడ చెప్పిన ఒక మాట ఏంటంటే, సార్ ఈరోజు ఐపీఎల్ ఉంది అందుకే రాలేదు అని. సో సండే ఈవినింగ్ ఐపీఎల్ ఉంది, క్రికెట్ ఉంది కాబట్టి యూత్కి రాలేదు కదండి. సో ఐపీఎల్ మ్యాచ్ తర్వాతనే చూడొచ్చు, ఎందుకంటే రికార్డెడ్ దొరుకుతారు. నీకు అంతగా ఆ మ్యాచ్ చూడాలని. సో మ్యాచ్ కోసం నువ్వు ఉన్నావు, మ్యాచ్ ఓడిపోయారు, ఏం చేసావు? బాధపడ్డావు, ఏడ్చావు, దుఃఖపడ్డావు, చీ అన్నావు, ఇలా ఆడారు అలా ఆడారు. సో కొన్నిసార్లు అందుకే నేను కరెంట్ గా జరిగింది కాబట్టి చెప్పారు. ఇటువంటి చాలా ఐడల్స్, చాలా విగ్రహాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. సో ప్రాస్పరిటీ లీడ్స్ టు ప్రైడ్. ప్రైడ్ అనగా అహం వచ్చేస్తుంది, నాది అనే గర్వం వస్తుంది. ఆ తర్వాత పొసెసివిటీ, నేను అనే భావం వస్తుంది. ఆ తర్వాత మరి దేవుడిచ్చిన కొన్ని ఆశీర్వాదకరమైన వస్తు సామగ్రి కానీ అవకాశాలు కానీ అవి దేవునికి మనకు మధ్య అడ్డుగా నిలబడతాయి. కాబట్టి మరి మరువకుండా జాగ్రత్త పడు అనే మాట అక్కడ హెచ్చరిక మరి ఇవ్వబడుతుంది. ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలనుకుంటాను. we know everything whatever we are possessing, మనకు ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. దేవుడు తన ప్రేమను బట్టి, తన సంకల్పాన్ని బట్టి మనకు చాలా ఇచ్చాడు. కానీ ఇచ్చిన దేవునికి అవి తీసుకోవడం కూడా తెలుసు. సో ఇచ్చినప్పుడు ఆనందించి దేవుని విస్మరిస్తే, సో నేను నీకు అతనికి ఇది ఇచ్చాను కాబట్టి ఇతడు నాకు దూరం అయ్యాడు కాబట్టి అది అతని దగ్గర నుంచి తీసేస్తానని దేవుడు తీసేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన భావన? ఒక గుడిసెలోంచి పెంకుటిల్లులోకి రావచ్చు, పెంకుటిల్లోంచి మేడలోకి రావచ్చు, మేడలోంచి మనం పెద్ద పెద్ద మిద్దెల్లోకి రావచ్చు. కానీ మిద్దెల్లోంచి మళ్ళీ గుడిసెలోకి రాగలమా? జస్ట్ ఇమాజిన్.
సో మరిచెదవేమో జాగ్రత్త పడు అనే మాట చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. అలాగే 13 చూస్తే మరలా ఆ వర్డ్, నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయాలి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవించకూడదు. మీ మధ్యన మీ దేవుడిని యెహోవా రోషము కలిగిన దేవుడు కనుక మీ దేవుడిని యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింప చేయును. అనగా there was an invitation to follow God's instruments, God's commandments and law, and if not, తప్పిపోతే ఏమి జరుగుతుందో అక్కడ కూడా ఒక హెచ్చరిక అక్కడ ఇవ్వబడింది. అలాగే 16వ నుంచి 19 వరకు మనం చూస్తే, మీరు మస్సాలో మీరు శోధించినట్లుగా యెహోవాను శోధించకూడదు అనే పదం. మస్సాలో మనకు తెలుసు, నీటి కొరకు దేవుని శోధిస్తారు, సలుగుతారు. దేవుడు రాత్రి నుంచి వారికి నీరు తీసుకుని వస్తారు. అనగా మీరు సనగొద్దు, గొనగొద్దు, మీకు ఏం కావాలో అన్ని ఆయన సమకూరుస్తాడు. ఆయన సమయంలో, ఆయన నిర్ణయ గడిలో మీకు ఎప్పుడు ఏది కావాలో అన్ని ఆయన సమకూరుస్తాడు. కాబట్టి గతంలో మీ పితరులు సరిగారు, రాలిపోయారు. దయచేసి మీరు సనగొద్దు, గొనగొద్దు అనే మాటలు అక్కడ మనకు కనబడతాయి. 19వ వర్షంలో యెహోవా చెప్పిన ప్రకారం మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి. యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలగా యు మస్ట్ బి ఫెయిత్ఫుల్ అంటు గాడ్ అండ్ యు మస్ట్ డూ వాట్ ఎవర్ గాడ్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ యూ. అనగా నీ నుంచి, నా నుంచి ఏది ఉత్తమమైనది చూస్తున్నాడో మనము దాన్ని అనుసరించాలి. ఉత్తమమైనది అనగానే మనకు మార్త మరియల స్టోరీ జ్ఞాపకం రావాలి. మార్త వంటగదిలో పనిచేస్తుంటుంది, యేసేకి భోజనం పెట్టాలని. మంచి పని అది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని యేసే భోజనం తింటుంది. మార్త ఏమో యేసేకి భోజనం పెట్టాలంటుంది, మరి ఏమో యేసే భోజనం పెడితే తినాలని చూస్తుంది, ఆత్మీయ ఆహారాన్ని. సో మార్త సనిగితే, మార్త నువ్వు చాలా పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, ద బెస్ట్. సో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ గాడ్, వాట్ ఈస్ ది సిన్సియర్ టువర్డ్స్ గాడ్, వీటి విషయంలో మీరు ఎన్నుకోవాలి, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయాలి అనే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. 21, 23 వచనాల్లో మరలా ఏ స్థితిలో నుంచి ఏ స్థాయిలోకి దేవుడు రప్పించాడో రప్పించిన మాటలు 22లో, 21 చివరిలో కానీ 23 చివరిలో కానీ మనలను రప్పించనంటూ ఆయన గతాన్ని తిరిగి మోషే వారికి జ్ఞాపకం చేస్తాడు. 24వ వచనంలో మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్టు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టలన్నింటినీ గైకొన వలన మనకు ఆజ్ఞాపించను. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మనము ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును, మనకు మేలు కలుగును. అనుసరించినప్పుడు ఆ మేలు మనకు నీతి కలుగును. నీతి అంటే ఈ మధ్య కాలంలో చాలాసార్లు చెప్తూ వచ్చాను. నీతి అంటే ఏంటి? దేవునితో సరైన సంబంధం. సో ఈ ఆజ్ఞలు ఆచరించడం వల్ల జరిగే 2 ప్రధానమైన ఉపయోగాలు ఏంటంటే, మనకు మేలు కలుగుతుంది, దేవునితో సంబంధపరచబడతాం, దేవునితో సమాధానపరచబడతాం, దేవునితో ఐక్యపరచబడతాం. తద్వారా దేవుని మేళ్ళు, దేవుని ఆశీర్వాదాలు మరి అధికంగా పొందువారంగా ఉంటాం. సో అల్టిమేట్లీ ఈ 6వ అధ్యాయంలో చెప్పబడ్డ ఈ మాటల సారాంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వినాలి అనగా దేవుని ఆజ్ఞలు వినాలి, దాని ప్రకారము చేయాలి, దాని విని వెంబడించాలి, అనుసరించాలి. వినడం అంటే కేవలము
ఆలయంలోకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రసంగం చెప్పినంతసేపు అలాగే వినడం కానీ లేకపోతే యథాలపంగా వినడం కాకుండా ఆ వినిన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వి మస్ట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అప్లై టు అవర్ ఓన్ సెల్ఫ్ అప్లికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోయింగ్ ఇట్. చాలాసార్లు మనం వింటూ ఉంటాం కానీ అనుసరించి. ఈ వినుము అనే మాట యొక్క డీపర్ మీనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ లిసనింగ్ త్రూ ఇయర్స్. ఒక మాటలు చెప్పాలంటే ఈ ముఖంలో దేవుడు చాలా అవయవాలు పెట్టాడు. చెవులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, కొన్ని అవయవాలు పెట్టాడు. వీటన్నిటిలో బ్రెయిన్ కు దగ్గరగా ఉన్నవి చెవులు. బ్రెయిన్ కు దగ్గరగా ఉన్నవి చెవులు. కాబట్టి వినుము అన్నప్పుడు కేవలము ఈ చెవులోకి వెళ్ళడం కాదు. చెవులోంచి ఎక్కడికి వెళ్ళాలి? మనసులోకి వెళ్ళాలి. అలా కాకుండా ఈ చెవిలో విని ఈ చెవిలో విడిచిపెట్టారు అంటుంటారు మామూలు సామెతగా. అది సామెత మాత్రమే. బట్ ఈ చెవిలో విన్నది యావత్తు ఎక్కడికి వెళ్ళాలంటే మనసులోకి వెళ్ళాలి. మనసులోకి వెళ్ళాలి. అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మనసులోంచి హృదయంలోకి వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్పాను, బ్రెయిన్, హార్ట్ కనబడతాయి. అనగా ఈ మెదడు కనబడుతుంది. అంటే డాక్టర్స్ పరీక్షించారు, లోపల ఇక్కడ మెదడు ఉంది, ఒక ఫిజికల్ ఆర్గన్ కనబడుతుంది. అలాగే ఇక్కడ గుండె ఉంటుంది, ఇది ఫిజికల్ ఆర్గన్. కానీ కనిపించని ఎలిమెంట్స్ ఏంటంటే ఈ బ్రెయిన్ లో మనసు ఉంటుంది, ఈ హృదయంలో ఆత్మ. ఈ గుండెలో హృదయం ఉంటుంది, ఇక్కడ మనసు ఉంటుంది, ఇక్కడ హృదయం ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏముండాలంటే మనసులో కానీ హృదయంలో కానీ దేవుని వాక్యము ఉండాలి. దేవుడి సూచనలు, ధర్మ విధులు ఉండాలి. సో నేటి కాంటెక్స్ట్ కు మనము అనుభవించుకుంటే కేవలం వినువారమే అయితే వీఆర్ ప్యాసివ్ లిజనర్స్. ప్యాసివ్ అంటే ఏంటండి? టీవీలో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటాం. టీవీలో ఒక ప్రోగ్రామ్, ఒక క్రికెట్ మ్యాచ్ అనుకుందాం, లేకపోతే ఒక సీరియల్ ఏదో చూస్తుంటారు కొంతమంది సినిమాలు చూస్తుంటారు. వాళ్ళెవరో ఆడుతుంటారు, మనం ఆడము. వాళ్ళెవరో ఆడుతుంటే మనం ఎంజాయ్ చేస్తుంటాం. వాళ్ళెవరో ఏడుస్తుంటారు, ఇక్కడ మనం ఏడుస్తుంటాం కదండి. వాళ్ళెవరో ఏడుస్తారు, మనకు కళ్ళమండీలు వచ్చేస్తాయి. ఆ ఏడ్చేవాడు నటిస్తుంటాడు, యాక్చువల్గా మనం జీవిస్తుంటాం. దిస్ ఇస్ వాట్ ప్యాసివ్ అంటే. అనగా మనం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, డైరెక్ట్ ఇన్వాల్వ్ కాము, బట్ ఆ ఎమోషన్స్ మనకు. కాబట్టి వినువారం అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వాచింగ్ సంథింగ్. కానీ వినేవారంగా కాకుండా మనము పార్టిసిపేట్ అయ్యే వారంగా ఉండాలి. అనగా యాక్టివ్. క్రికెట్ చూడడం కాదు, క్రికెట్ ఆడాలి. అప్పుడు బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది కదండి. క్రికెట్ చూడడం కాదు, క్రికెట్ ఆడాలి. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాసివ్ అండ్ యాక్టివ్. సో చాలా మంది ప్యాసివ్ రోల్ ప్లే చేస్తారు. ఏదన్నా బాధ కలిగితే అయ్యో పాపం, నిజంగా వాళ్ళకి ఎలాగైందా, అయ్యో పాపం వాళ్ళ నాన్న చనిపోయారా, వాళ్ళ అమ్మ చనిపోయిందా, అయ్యో పాపం. ఇదంతా ప్యాసివ్. యాక్టివ్ ఏంటి? వెళ్ళాలి, వెళ్ళి పలకరించాలి, ఓదార్చాలి, ఓదార్పు మాటలు చెప్పాలి. నేను చాలాసార్లు ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ గమనించాను. ఎవరికైనా బాధ, సమస్య కలిగినప్పుడు ఎక్కడో ఉండి పాస్టర్ గారు ప్రార్థన చేద్దామని అంటారు. సో ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఎక్కడైనా కలిసి అనుకోండి, వెళ్ళిపోయి మేము ఎంతగా బాధపడ్డాం తెలుసా, ఎంత కష్టపడ్డాం తెలుసా, ఎంత దుఃఖించాం తెలుసా, అంత ఉంటుదే. నిజంగా అంత బాధ ఉంటే ఆ క్షణమే, ఆ వార్త విన్న వెంటనే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, ఓదార్చాలి. ఆ రోజు కాకుండా ఆ మరుసటి రోజున 1 సంవత్సరం తర్వాత వెళ్ళి అప్పుడు ఇప్పుడే కలిశారు, ఇవన్నీ ప్యాసివ్ కిందికి వస్తాయి కానీ యాక్టివ్గా.
సో దేవుని వాక్యము ఆలయంలో వినిపించబడుతున్నప్పుడు we should listen, not only listening, but also acting accordingly. అనగా హియరింగ్ అండ్ డూయింగ్, వినాలి, చేయాలి. సో ఈ 6వ అధ్యాయం అంతా కూడా ఈ 2 మాటలు స్పష్టంగా చెప్పింది. మీరు వినాలి, ఆ విన్న వాక్యాన్ని అనుసరించాలి, అప్పుడు దేవుని నీతి మనకు కలుగుతుండగా దేవునితో మనం సంబంధపరచబడతాము. కేవలం వినువారం అయితే దేవుని యొద్దకు చేరలేము. ఎందుకంటే విశ్వాసం పెరగదు. విశ్వాసం ద్వారా దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడడం కష్టం. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ లిజనింగ్. వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుందంటే ఆ వినే వాక్యము మనలో విశ్వాసాన్ని పెంపొందింపచేయాలి, అనగా యాక్షన్ లోకి రావాలి. ఏ వాక్యం అయితే వింటామో ఆ వాక్యం మన జీవితంలో యాక్షన్ లోకి వచ్చినప్పుడు అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగకుండా కేవలం విన్నామే అనుకోండి, దానివల్ల మన ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి మేలు కలగదు. సో హియర్ ఇన్ 6th chapter, Moses was giving an invitation to the people of God before they enter into the promised land. ఎందుకంటే మోషే ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించాడు కాబట్టి వారు వెళ్ళే వారికి మీరు విని అనుసరించాలి. ఇవన్నీ కూడా దేవుడు నియమించిన విధి విధానాలు. మర్చిపోతావేమో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సో మనము కూడా ఎక్సోడస్ అనుభవాలు అనగా పాపపు చెరలోంచి బయటికి వచ్చాం. ఆనాడు వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఈనాడు మనము, నేటి క్రైస్తవ సంఘము పాపపు చెరలోంచి బయటకు వచ్చాం. సో దేవుడు ఈ సంఘ జీవిత అనుభవాల్లో నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? పరమ కణాన్ని నడిపిస్తున్నాడు. సో ఆ పరమ కణాల్లో చేరాలి అంటే దేవుని వాక్యము కేవలము ఆలయములో ఆరాధన సమయంలో వినువారం మాత్రమే కాదండి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాట్ డస్ దట్ మెసేజ్ స్పీక్స్, వాట్ డస్ ఇట్ రిలేట్స్ టు మీ, నాకు ఏ రీతిగా అది అన్వయించబడుతుంది, ఎలా అనుసరించాలి అని ఆ దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని మనము భావయుక్తంగా అంగీకరించినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా వస్తున్నాము, వింటున్నాము, పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం, సమాధి చేరేంత వరకు ఈ క్రమాన్ని పాటిస్తున్నాం, కానీ దైవిక క్రమశిక్షణకు లోబడి ఉండడం లేదు. ఈ విషయాన్ని మరి ఆనాడు మోషే వారికి సెలవిస్తూ 7వ అధ్యాయం నుంచి మరికొన్ని సూచనలు వారికి తెలియజేస్తాడు. సో నౌ వి కంక్లూడ్ విత్ ది 6th chapter. దేవుడు మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో కూడా ఈ వాక్యానికి ఎటువంటి విధేయత వ్యక్తపరచాలో, ఎలా అనుసరించాలో వీటన్నింటినీ దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ మరి ప్రార్థన చేద్దాం. మైదిలి ప్రార్థన చేస్తుంది, ఆ తర్వాత ఆశీర్వాదంతో సెలవు. Let's pray. Our gracious